ప్రభుత్వం 100 రోజుల పాలనలో రాష్ట్రంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని నల్గొండ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ తెచ్చిన కరువుతో రైతులకు గోస తప్పటం లేదన్నారు. పోలీసు బలగాలతో సాగర్ నీళ్లు ఖమ్మం తరలించడం దారుణమని, సొంత నియోజకవర్గం నుంచి సాగర్ నీళ్లు పోతుంటే ఏం చేయలేని మంత్రి ఉత్తమని విమర్శించారు. హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ను బొందపెట్టాలని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని ఆయన కోరారు. వారితో సహా అన్నిటికీ మద్దతు ధర మీద 500 రూపాయల బోనస్ ఇస్తాము రాసిచ్చారు. ఏమంటే మనం చేసినా మీరు ఇస్తున్నది ఇవ్వండి అన్నాడు. దాని మీద ఒక్క మాట మాట్లాడి కేవలం ఏదైనా లాభం నవ్వుడు పొందబెట్టిన నవ్వుడు పొందబెట్టిన నవ్వుడు దేనికి రైతుల బోనస్ ఇవ్వండి కేసీఆర్ పొందబెట్టిన రైతులు